గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. సో ఇప్పుడు ఇక్కడ కనకాంబరం నార అనేది తేవడం జరిగింది. సో ఆ కనకాంబరం తోట అనేది ఇప్పుడు ఇక్కడ వేస్తారనమాట. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇవ్వండి చూడండి, కనకాంబరం తోట ఇప్పుడు ఈ తోటలో వేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వేసే ముందు అగ్రి ఆక్వాజెల్ 82 ప్రొటెక్ట్ హ్యూమిక్ 3 ఇసుకలో కలిపి చల్లడం జరుగుతుంది. సో తర్వాత గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మీకు తర్వాత అప్డేట్ ఇస్తూ ఉంటాను. బ్రదర్స్, ఇక్కడ మనకి 4 రకాల అగ్రి ప్రొడక్ట్లు ఉన్నాయి. ఇప్పుడు మన ఈ తోట ఏది మొక్కలు వేసే ముందు ఈ ప్రొడక్ట్లు అనేవి మనం వాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అగ్రి 82 తీసుకుంటాం. సో ఈ కప్ అనేది 7 ml అనమాట. సో ఇది మనకి ఇక్కడ ఉండేది 10-11 సెంట్ల భూమి కాబట్టి మనం ఇది ఒక కరెక్ట్ గా ఇది ఏంటంటే 20 సెంట్లకి 7 కప్పులు పట్టింది. సో మనకి ఇది కరెక్ట్ గా 3 కప్పులు సరిపోతుంది అనమాట. 11 సెంట్లు కాబట్టి 3 లేదా 3.5 వరకు తీసుకోవచ్చు మనం. సో 3.5 వరకు తీసుకున్నాం. సో 3.5 వరకు తీసుకున్నాం. సో దీన్ని ఇలా మిక్స్ చేసేయాలి. సో ఫస్ట్ నేను లిక్విడ్ బేస్డ్ ఎందుకు వేసానంటే ఫస్ట్ పౌడర్ బేస్డ్ అందుకే లిక్విడ్ బేస్ వేసాను. లిక్విడ్ బేస్ వేసి కలిపిస్తే తర్వాత పౌడర్ బేస్డ్ వేసిన ఆ పౌడర్ బేస్డ్ అని నానదనమాట. అందుకే ముందు లిక్విడ్ బేస్ వేసాను. సో ఇలా బాగా మిక్స్. సో ఇది ఈ కప్పు కూడా 7 ml లో ఉంటది. సో ఇది ఎకరానికి 500 ml పడుతుంది. సో ఎకరానికి 250 ml. అలా 10 సెంట్లకి లెక్కేసుకుంటే ఇది కూడా 3 కప్స్ దాకా పడుతుంది. ఈ 3 కప్స్ వేసుకుంటే బాగా మిక్స్ చేసేస్తాం. ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పౌడర్ బేస్డ్ అగ్రి ప్రొటెక్ట్ తీసుకుంటాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే భూమిలోకి వెళ్ళి మొక్కకి తెగులు రాకుండా కాపాడుతుంది అనమాట. సో ఇది తక్కువ ఉంది ఆల్రెడీ. ఇది ఎన్ని గ్రాములు ఉందో కూడా చూసుకుందాం. సో ఇది ఎకరానికి 500 grams పడుతుంది. సో ఎకరానికి 250 grams. సో ఇది మనకు 10 సెంట్లు కాబట్టి ఎలా చూసుకున్నా సరే ఒక 100, 120, 130 గ్రాముల దాకా 150 గ్రాముల దాకా పడుతుంది. సో ఇది కరెక్ట్ గా 120 ఉంది, సరిపోతుంది. సో ఇది ఇలాగా చేతిలోకి తీసుకొని సో నెక్స్ట్ అగ్రి ఆక్వాజెల్ అండి. ఇది చాలా మెయిన్ ప్రొడక్ట్. సో వర్షాలు పడినప్పుడు కూడా మొక్కలకి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటే. సో ఇది ఎకరానికి కేజీ పడుతుంది, ఎకరానికి 1/2 kg. సో అదే విధంగా ఇప్పుడు 11 సెంట్లు కాబట్టి 110 గ్రాములు వేసుకుంటే సరిపోద్ది. 110 గ్రాములు సరిపోద్ది అనమాట. సో నేను ఇక్కడ 110 గ్రాముల వరకు వేసుకుంటాను. సో 110 గ్రాములు వేసుకున్నాం. సో ఈ విధంగా బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత జల్లేసి మొక్కలు వేసేయడమే. సో మళ్ళీ మీకు తర్వాత అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ లీడర్స్.